తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, నాయన ఇదిగో తండ్రి, ఉదయకాల సమయం అంతా ఎంతగానో మీ దయ రెక్కల చాటున భద్రపరిచారు తండ్రి. నాయన కోడి తన పిల్లల్ని ఏ విధంగా తండ్రి రెక్కల చాటున భద్రపరుస్తుందో ఆ విధంగా తండ్రి మీరు భద్రపరుస్తున్న విధానం బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ప్రేమ గల మా దేవా, మీకే స్తోత్రం. శాశ్వతుడైనటువంటి మా తండ్రి, మీకే స్తోత్రం. ఆదరణ అనుగ్రహించు మా దేవా, మీకే మహిమ. ఓర్పునకు ఆదరణకు కర్తయగు దేవా, మీకే స్తుతి. మహాబలము గల మా దేవా, నీకే స్తోత్రం. కృపగల మా దేవా, మీకే ఘనత. కృపచేత నన్ను పిలిచినటువంటి మా దేవా, మీకే స్తోత్రం. అబ్రహాము దేవా, నీకే స్తోత్రం. ఇస్సాకు దేవా, నీకే స్తోత్రం. యాకోబు దేవా, మీకే ఘనత. యెస్రోను దేవా, నీకే స్తోత్రం. ఇజ్రాయేల్ దేవా, నీకే స్తోత్రం. ఏలియా యొక్క దేవా, నీకే మహిమ. దావీదు యొక్క దేవా, నీకే స్తోత్రం. దానియేలు యొక్క దేవా, మీకే ఘనత. శద్రక్ మెషక్ అబేద్నెగో అనే వారి దేవా, నీకే స్తోత్రం. తండ్రి అయినటువంటి మా దేవా, మీకే మహిమ. మా పితరుల దేవా, మీకే ఘనత. కొండలకు దేవా, నీకే స్తోత్రం. లోయ యొక్క దేవా, నీకే స్తోత్రం. సర్వలోకమునకు దేవా, నీకే ఘనత. సర్వాధికారి అయినటువంటి మా దేవా, నీకే స్తోత్రం. లోకమందున్న సకల రాజ్యములకు దేవా, నీకే మహిమ. వేవేల కొలది పరిచారకులు కలిగినటువంటి మా ప్రభా, మీకే స్తుతి. పరిశుద్ధ దేవుడు అయినటువంటి మా తండ్రి, మీకే స్తోత్రం. ఉన్నత స్థలంలో సంచరించి వాడమైనటువంటి మా దేవా, నీకే మహిమ. బహుశాంతం గల మా తండ్రి, మీకే ఘనత. దీర్ఘశాంతం గల మా ప్రభా, మీకే మహిమ, మీకే ఘనత. పరిశుద్ధుడ, ప్రేమ గల మా తండ్రి, నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైనటువంటి ఒక జన్మను దయచేశారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను నాయన. మరి ముఖ్యంగా తండ్రి, ఇదిగో నాయన తండ్రి, మా తల్లి గర్భాన పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల తండ్రి అనేక విషయాలలో మేము పాపం చేస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం తండ్రి. ఇక నాయన మా పాపములన్నీ కూడా మన్నించమని తండ్రి మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి నువ్వు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల దేవుడు అని తండ్రి మీ సన్నిధిలో మొర్రపెట్టుకుంటున్నాను నాయన. మా పాపములన్నీ తండ్రి ఇష్టపుతో మా పాపములను కడిగి పవిత్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి నాయన మాలో నాయన ప్రార్థనకు ఆటంకాలు కలిగించే నాయన దాగి ఉన్న పాపాన్ని తండ్రి నాయన, ఇదిగో తండ్రి దాగి ఉన్న పాపాన్ని తండ్రి నాయన మేము చేయకుండా తండ్రి నాయన మా పాపములన్నీ కూడా మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టడానికి నాయన కావలసినటువంటి జ్ఞానము, బుద్ధి నాయన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి దాయిచ్చండి నాయన. మాలో స్వార్థమే కానీ, దురుద్దేశమే కానీ ఏ విధమైనటువంటిది కూడా మా హృదయాలలో ఉండకుండా తండ్రి నాయన మీ కృప కాపుదలు దాయిచ్చండి. మా హృదయం శుద్ధిగా ఉండునట్లు నాయన, మా హృదయంలో వేదేరైనా మొలిచి ఉంటే పెరికి వేయమని అడుగుచున్నాం తండ్రి. మా హృదయాలను కడిగి పవిత్రపరచమని అర్థిస్తున్నాం నాయన. ఇక నాయన సందేహాలే కానీ, అనుమానాలే కానీ ఏ విధమైనటువంటి నాయన గలిబిలిలోనూ మేము పడిపోకుండాన్నట్లు నాయన, ఇంకా ప్రార్థన ఏ విధమైనటువంటి అంశము కూడా తండ్రి మమ్మల్ని గలిబిలి చేయకుండా తండ్రి మేము మీ సన్నిధులు నాయన మా మనసుతోను, మా ఆత్మతోను, మా శక్తితోను తండ్రి పరిశుద్ధాత్మ శక్తితో సహాయముతోనూ తండ్రి ఆయన ప్రార్థించడానికి సహాయం చేయండి నాయన. అలాగే తండ్రి నాయన మేము వాక్యానికి లోబడేటువంటి మంచి మనసును మాకు అందరికీ దాయిచ్చండి నాయన. గర్వము కానీ నాయన మన ఏ విధమైనటువంటి మా విధమైన మా హృదయాలలో హెచ్చిపోకుండాన్నట్లు నాయన మీ వాక్యము ద్వారా మేము శుద్ధి చేసుకునడానికి కావలసినటువంటి సహాయం దయచేయండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి తండ్రి నాయన మా మూర్ఖపు మాటలను నాయన మా నోటికి రానియకుండా, మా పెదవులను కుట్ల మీద మాటలు రానియకుండా నాయన మేము నాయన మా నోరుని మూసుకోవటానికి నాయన మా నాయన అవసరమైనప్పుడు తప్ప తండ్రి నాయన మేము ఎక్కువగా మాట్లాడకుండా తండ్రి నాయన మాట్లాడడానికి నిదానించుటకు, వినుటకు వేగిరపడి ఉండినట్లు తండ్రి మా హృదయాలను అన్నీ సిద్ధపరచమని అడుగుచున్నాం తండ్రి. అలాగే నాయన తండ్రి నాయన ఇక నీ కన్ను అటు ఇటు చూడకుండా సరిగాను నీ రెప్పలు నీ ముందర సూటిగాను చూడవలనని సామెతల గ్రంథం 4:20 మీరు సెలవిచ్చారు కదా నాయన. అట్టి రీతిగా నాయన మేము నాయన మా కంటితో కానీ నాయన మేము ఏ విధమైన పాపము చేయకున్నట్లు సహాయం చేయండి నాయన. ఇక నేను సులువుగా అలాగే తండ్రి నాయన మీ సన్నిధులు సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకున్నట్లు సహాయం చేయండి తండ్రి నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో నాయన ఇక నేను ఒక స్త్రీని మోహం చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయం మందు వ్యభిచరించిన వాడు నేను సెలవిస్తున్నావు కదా తండ్రి. అటువంటి వ్యభిచారంలో మేము పడిపోకున్నట్లు నాయన మా మనస్సులను నాయన ఏసేపు ఏ విధంగా అయితే తండ్రి పాపం చూసి పరుగులు తీశాడో తండ్రి నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఏ విధంగా భూమి మీద బ్రతికారో అట్టి రీతిగా మేమును వాళ్ళని మాదిరిగా
మేము పెట్టుకొని బ్రతకడానికి నాయన సంఘంలో ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన ఆలోచన చెప్తా లెస్సైన జ్ఞానం నిశ్చిత తండ్రి నీ వశమున ఉన్నది. జ్ఞానాధారం నేనే పరాక్రమం నాదు అని సామెతలు 8:14 సెలవిస్తున్నారు తండ్రి. నాయన ఇదిగో నాయన ఇంకా నాయన మీ ఆలోచన చొప్పున నడిపించండి నాయన. నీ జ్ఞానాన్ని మాకు దయచేయండి నాయన. నీ జ్ఞానమునకు ఆధారం నీవేనని సెలవిస్తున్నావు తండ్రి. పరాక్రమం నీదే అని సెలవిస్తున్నావు కదా నాయన. బలహీనమైనటువంటి మమ్మల్ని ఇక పెంట కుప్పల మీద నుండి లేవనెత్తిన వాడబో నాయన నీవే తండ్రి. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ పరలోకపు ప్రయాణంలో తండ్రి మీ సన్నిధి తోడుంచండి నాయన. మీ కృప తోడుంచండి అయినయా. అయ్యా మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి ఆయన. యుక్తంగా ఏ విధంగా ప్రార్థన చేయవల్ల మేము ఎరగని వారమయ్యా తండ్రి. అయ్యా ప్రార్థనా శక్తిని దయచేయండి, ప్రార్థన తప్పుడు దయచేయండి అయినా. మా కుటుంబాలలో అందరము కలిసి కుటుంబ ప్రార్థనలు చేయనట్లయినా కుటుంబంలో అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. అయ్యా ప్రార్థన తప్పుడు దయచేయండి అయినా. అయ్యా కుటుంబాలలో ఏ విధమైన గలిబిలి దుష్టుడు చేయకుండానట్లయినా ఇక విడిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ కాపుదల దయచేయండి అయ్యా. అయ్యా ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలకి మీ సన్నిధిలో కాపుదల దయచేయండి అయ్యా. అయ్యా ఏ అప్పుల బాధల్లో ఉన్నారో, ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ శోధనలో ఉన్నారో నాయన, ఏ వేదంలో ఉన్నారో మేము ఎరగమయ్యా. అయ్యా అయ్యా క్రీస్తే ఐశ్వర్యనందు తండ్రి ఆ బిడ్డల యొక్క ప్రతి అవసరతను తీర్చండి నాయన. ప్రతి ఒక్క సమస్యను మీరు తీసివేయండి అయ్యా. అయ్యా అయ్యా నీవే మా దేవుడు అయ్యా. నీవు తప్ప మాకు ఆదుకునే లాదుడు లేడయ్యా. మా ప్రార్థన ఆలకించే దేవుడు నీవే నాయన. ఇంకా ఇగో తండ్రి ఆపత్కాలం మందు నాకు మొరపెట్టమని నేను మిమ్మల్ని విడిపించదని సెలవిచ్చిన దేవుడు నాయన. అయ్యా మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా సమస్యల్లోనూ బాధల్లోనూ అప్పుల సమస్యల్లోనూ అనేక బాధల్లో ఉన్న బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. అన్ని సమస్యల నుంచి తీర్చివేయండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఈ పరలోపు కనానుకు మేము బయలుదేరి వెలుచుండగా తండ్రి మీ సన్నిధి తోడించండి, మీ కృప తోడించండి, మీ ఆత్మ సహాయం దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో నాయన తండ్రి నాయన మేలు బంగారం కంటేను అపరంజి కంటూ నా వలన వచ్చు ఫలము గొప్పదని నీవు సెలవిస్తున్నావు కదా. అట్టి కృప తండ్రి మా అందరికీ దాయిచ్చండి అయినా. అట్టి ధన్యత మా అందరికీ దాయిచ్చండి అయ్యా. అయ్యా అయ్యా మేమందరము కూడా తండ్రి నాయన పాపంలో ఉన్నటువంటి ఇప్పటికే పాపంలో పడిపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. అటువంటి బిడ్డలందరినీ పాపపు లోయల్లోంచి బయటకు తీసి రమ్మని వేడుకుంటున్నానయ్యా. నిజమే నాయన. సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోయినటువంటి బిడ్డల్ని నాయన ఇగో టీవీ సీరియల్స్లోనే కానీ మొబైల్ షార్ట్స్లో చూస్తూ టైంపాస్ చేస్తున్నటువంటి బిడ్డలనే కానీ నాయన వారు నాయన మానివేద్దాం అనుకుని చూస్తున్న సీరియల్స్ చూస్తున్నటువంటి వారే కానీ నాయన ఈటీవీ నాయన ఫేస్బుక్ సోషల్ మీడియాలో నాయన ఎక్కువ సమయాన్ని గడుపుతున్న బిడ్డలనే కానీ ఆయన వాళ్ళు బయటకు రావాలని అనుకున్నా తను రాలేకపోతున్నటువంటి పాపపు మాయలో పడిపోతున్నటువంటి బిడ్డలను అందరూ విడిపించండి అయ్యా. వారికి శక్తిని దయచండి అయ్యా. అయ్యా మా మీద దోషం మాట్లాడుతున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారయ్యా. అయ్యా మాకు శత్రువులు వలె ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలందరూ మేము మన్నిస్తున్నామని ఆయన వారికి క్షమిస్తున్నాం తండ్రి. ఇగో నాయన శత్రువులు మిత్రులుగా చేయ దేవుడు నీవే నాయన. ఇగో తండ్రి వారిని అందరినీ మాకు మిత్రులుగా చేయండి అయ్యా. అయ్యా నీవే నిజమైన దేవుడు అందరూ గ్రహించినట్లు వారి హృదయాలు తెరవండి అయ్యా. వారికి మారు మనసును దాయచండి అయ్యా. అయ్యా 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 ఇంకా మారు మనసు పొంది ఇంకా బాప్తిసం తీసుకోవడానికి ఎందరో నాయన వెనకం చేస్తున్నారు నాయన. అటువంటి బిడ్డలందరికీ కూడా మీ సహాయం దయచండి అయ్యా. అయ్యా మీ కృప దయచండి అయ్యా. త్వరగా బాప్తిసం తీసుకొని తండ్రి మీ సన్నిధిలో నాయన మీ రాజ్యమునికి వచ్చినట్లు ఆశీర్వదించండి అయ్యా. అయ్యా 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 ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ శాంతిని సమాధానాన్ని రక్షణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మా భారతదేశం మా ఇండియాలో ఉన్నటువంటి ప్రజలందరికీ మీ సన్నిధి తోడించండి అయినా, మీ కృప తోడించండి అయినా. నైనా రక్షణ జ్ఞానము మా దేశంలో అభివృద్ధి పరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా మా దేశంలో ఉన్న ప్రతి ప్రజలకి కూడా శాంతిని సమాధానం రక్షణ దయచేయమని వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా మా దేశంలో ఉన్నటువంటి తెలుగు 2 రాష్ట్రాలైనటువంటి ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా మీ సన్నిధిలో నాయన మీ సన్నిధి తోడించండి, మీ కృప తోడించండి ఆయన. అందరికీ నాయన మీ వాక్య జ్ఞానము నాయన అర్థమయ్యే రీతిలో తండ్రి బోధించడానికి కావలసినటువంటి జ్ఞానము సేవకులు అందరికీ దయచేయండి అయ్యా. అయ్యా సమయోచితమైన జ్ఞానం మాకు దయచేయండి అయ్యా. అయ్యా అలాగే వినిచున్నటువంటి బిడ్డ గ్రహింపజేసే మనసులు దయచేయండి అయ్యా. అయ్యా మా దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా తండ్రి అటు అధికారులకి కానీ ఇటు పోలీస్ ఆర్మీ నేవీ శాఖల్లో పనిచేస్తున్నటువంటి వారిని కానీ నాయన కూలీలకి కానీ రైతులు కానీ ప్రతి ఉద్యోగస్తులకి కానీ ప్రతి పురుషులకి కానీ వృత్తి పని చేసుకున్నటువంటి వారిని కానీ ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. ప్రతి బిడ్డకి తండ్రి నాయన రక్షణ జ్ఞానం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరూ నీవే సృష్టికర్తమని వారు గుర్తెరినట్లు సహాయం చేయండి అయ్యా. సృష్టి దేవుడు కాదని సృష్టికర్త దేవుడని గుర్తెరినట్లు వారు హృదయాలు తెరవండి అయ్యా. అయ్యా ఈ పరలోపు కనాను దేశంలో మేము వెళ్ళటానికి కావలసినటువంటి మీ
సన్నిధి తోడించండి అయ్యా, మీ కృప తోడించండి అయ్యా. అలనాడు ఇజ్రాయెల్ని ఏ విధంగా నడిపించావు వాటి రీతిగా మమ్మల్ని నడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా 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 సత్యమును స్వస్థ బుద్ధి గల మాటలు మేము పలికినట్లు తండ్రి మా నాలుకలను అదుపు చేసుకోవడానికి సహాయం చేయండి అయినా. చెడ్డ మాటలు పలకకుండా, మా నాలుకలు కపట మాటలు పలకకుండా తండ్రి మా పెదవులు కాచుకోవడానికి మీ సన్నిధి తోడించమని అడుగుచున్నామయ్యా. అయ్యా 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 తండ్రి నాయన దయగల మహారాజా, నోటి మాట చోట అతిక్రమింపనున్న నాలుగుతో పాపం చేయకుండానట్లు తండ్రి మా మార్గంలో జాగ్రత్తగా చూసుకోవడానికి మీ సన్నిధి తోడించమని అడుగుచున్నాం నాయన. ఇక నాయన నీ మాట చొప్పున నాయన, నీ మాట చెప్పి తీర్పు తీర్చబడి నన్ను సెలవిస్తున్నావు కదా తండ్రి. నాయన మా మాటలు తండ్రి జాగ్రత్తగా ఉండునట్లు నాయన సహాయం చేయండి అయ్యా. అయ్యా మీ కృప తోడించండి అయ్యా. అయ్యా మీ సన్నిధి తోడించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి యవన బిడ్డలందరి కొరకు మీ సన్నిధిలో సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. యవన బిడ్డలందరూ మీ సన్నిధిలో మీ ధైర్యకల చాటున భద్రపరచండి నాయన. ఇక నేను శరీర కార్యాలు స్వస్థమై ఉన్నావు కదా నాయన. జారత్వం కానీ, అపవిత్రత కానీ, కామత్వం కానీ, విగ్రహారాధన కానీ, వ్యభిచారమే కానీ, నాయన ద్వేషము, కలహము, మత్సరము, కోదలు, కక్షలు, భేదలు ఇవేవి నాయన మా హృదయాలలోనికి రానివ్వకుండా తండ్రి నాయన మీ వాక్యాన్ని నాయన మా హృదయంలో భద్రపరుచుకుని వాటి ప్రకారం ప్రవర్తించడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ప్రభు నామను బట్టి ప్రార్థన చేయవాడు ఎవడవాడు రక్షింపబడినని సెలవిస్తున్నావు కదా తండ్రి. నాయన మీ నామాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. నిరీక్షణ గలవారమే, సంతోషించు శ్రమల యందు ఓర్పు గలవారమయ్యా తండ్రి. నాయన పట్టుదలతో మీ సన్నిధిలో ప్రార్థించుటకు నాయన మాకు ప్రార్థనా శక్తిని దయచండి, ప్రార్థనతో ఇప్పుడు దయచండి, ప్రార్థన వరమును మాకు దయచేయమని వేడుకుంటున్నానైనా. మరి ముఖ్యంగా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి మీ సన్నిధి, మీ కృపా కాపుదల దయచేయండి అయినా. మరి ముఖ్యంగా నాయన ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబానికి తండ్రి ఇదిగోనైనా అవరగడ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని, ప్రార్థన విడుచున్నటువంటి ప్రతి బిడ్డని నాయన వారికి మెండైన దీవెనలతో వారి కుటుంబాలను తండ్రి, వారి కుటుంబాలతో కలిపి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి సిద్ధపాటు కాపుదల దయచేయండి. ఏ సమస్యలు ఉన్నా వారిని విడిపించమని తండ్రి ఇగోనైనా ఈ సమస్త ప్రార్థననైనా మనుషులు నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించే మేలని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన నమ్ముట నీ వల్ల నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికారగల నామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.